అమరావతిపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా అమరావతి అభివృద్ధికి నోచుకోలేదని, రాజధాని పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. జగన్ మావిగన్ ప్రతిపాదన ఒక సంకేతం అన్నారాయన. అధికారంలోకి వచ్చాక అమరావతిని ధ్వంసం చేస్తానని జగన్ నేరుగా హెచ్చరించారంటున్నారు ఏబీ వెంకటేశ్వరరావు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ వస్తే అమరావతిలో పనులు ఆగిపోతాయని కీలక వ్యాఖ్యలు చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. కూటమి ప్రభుత్వం అమరావతిని ఒక ప్రధాన అంశంగా చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ల పని కూడా నత్తనడక తప్పటడుగులు. ఎక్కడ అమరావతి సాకారం అయిపోతుందో అన్న దుగ్ధ జగన్మోహన్ రెడ్డి గారిని దహించి వేసినట్టుంది. దాంతో వెంటనే పార్లమెంట్లో చర్చ జరుగుతున్న రోజే బెంగళూరు నుంచి విమానం వేసుకుని వచ్చి 2-3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మావిగన్ అనే కొత్త వింత పదార్థాన్ని ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టాడు. ఏం మాట్లాడాలో తెలియక మావిగన్ అంటున్నాడు అనుకున్నారు. బట్ కాదు, చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఆయన ఖచ్చితంగా ఒక సంకేతం పంపించదలుచుకున్నాడు. ఎవరికి? అమరావతిలో పెట్టుబడి పెట్టదలుచుకున్నటువంటి ఇన్వెస్టర్లకి ఒక ఖచ్చితమైన సంకేతం పంపించదలుచుకున్నాడు. ఏంటి అని అంటే, పార్లమెంట్లో చట్ట సవరణ చేసినంత మాత్రాన పండగ అయిపోయింది అనుకోమాకండి. ఎవడైనా సరే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఖబర్దార్, నేను వచ్చిన తర్వాత మొత్తాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇవాళే డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఇవ్వదలుచుకున్న సంకేతం. జగన్మోహన్ రెడ్డి గారు కనుక తిరిగి పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎట్టా ధ్వంసం అయిపోద్దో మనందరం ఊహించుకోగలం. ముఖ్యంగా అమరావతి మాత్రం ధ్వంసం అయిపోతుంది, ధ్వంసం చేస్తానని ఆయన నోటితో అంటున్నాడు.